హలో హాయ్ అండి. నేను మీ స్వప్న సరికొత్త వంటతో మళ్ళీ వచ్చాను. ఈరోజు మనము బెండకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూసుకుందాం. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే టమాటో, చిన్నుల్లిపాయలు, అలాగే చింతపండు, కొంచెం జీలకర్ర, అలాగే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు తీసుకుందాం. అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం. ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి చిన్నుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇలా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత టమోటాను వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా టమోటాను బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బెండకాయని వేయించుకున్నాం. ఈ విధంగా బెండకాయని వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఒక్కొక్కటి రోట్లో వేసుకొని దంచుకుందామండి. మీకు రోల్ లేదనుకుంటే మిక్సీలో వేసుకొని కచ్చపచ్చిగా అయినా రుబ్బుకోవచ్చండి చట్నీ. ఈ విధంగా అన్నీ రోట్లో వేసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా మెత్తగా వచ్చేటట్టు దంచుకోవాలండి. లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా బెండకాయ పచ్చడి చేసుకోవాలండి. నాకు సరిపడా ఉప్పు నేను వేసుకున్నాను. మీకు కారం చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.